ఆ సంస్థ నష్టంలో ఉంటే లాభంలో తెచ్చిన వ్యక్తి నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పిచ్చోళ్ళు తిన్నట్టు తిన్న నేను విశాఖపట్నం బస్ స్టాండ్ కూడా పోయినా ఆర్టీసీ టాయిలెట్ కూడా సందర్శించాను నేను ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది ప్రజలు వాడకపోతే ఎట్లుంటుందని చెప్పి చాలా డీప్గా పోయి సంస్కరణలు తెచ్చి మా కష్టపడి దాని లాభాలు తెచ్చినాయి వన్ డే ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ కూర్చోడు ఒక దినమంతా వైస్రాయటలో వాళ్ళతో కూర్చొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి సాయం చేసి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ ఒక్క సంవత్సరం ఇచ్చిన 750 కోట్లు ఐ వాజ్ క్వైట్ సింపథెటిక్ అయినా మేము తింటాం తిడతాం మేమేం చెయ్యం బతికే పని అవన్నీ నాకు అర్థం కాదు బతకబుట్టని పిల్ల మంచి ఎగిరింది అన్నట్టు బతకదలుచుకున్నావు అంటే సంస్థగా నీ యూనియన్ తోక నీ సంస్థ ఉంటే నీ యూనియన్ ఉండేది వెర్ ఇస్ ద యూనియన్ సంస్థనే పోతుంటే ఉన్మాద స్థితికి లోనయ్యి కార్మికులలో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి వాళ్ళ బతుకులు నాశనం చేస్తుండే వాళ్ళ వీళ్ళు మీరు అన్నట్టు అమాయక కార్మికులు మనం మేము బతకాలనుకుంటే పోయి డిపోలో దరఖాస్తు పెట్టుకోవాలా నేనేమో వాడు పోయి పెట్టుకోవాలి కదనే బాబు నువ్వు కందకు లేని దూరత కత్తిపీడకి ఎందుకంటే నువ్వేం మానిస్తున్న వీడ అంతే కదా ఏమంటారు నేను అనుడు కాదా బాబు వాస్తవం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావే నీ అంతా నువ్వు వెళ్ళిపోయినా నాకు చెప్పబెట్టకుండా నువ్వు డిస్మిస్ చేసుకున్నట్ట నేను తీసేసినట్టు చెప్పి సింపుల్ మాట దానికి బ్రహ్మ పదార్థం ఉన్నదే వాడు వెళ్ళిపోలేదు గమ్మతున్నది అనాథరైజ్ ఆప్షన్స్ కదా నువ్వు ఇల్లీగల్ అయితే కదా లీగల్ స్ట్రైక్ అయితేనేమో పద్ధతి ఉంటుంది ఇల్లీగల్ స్ట్రైక్లో పోయి కన్సల్టేషన్ ప్రాసెస్ ఆనందంగా పోయి నువ్వే పోయినావు నిన్ను ఎవరు ఎలగొట్టలే ఇప్పుడు ఎలగొట్టరు కూడా కాగితం ఖర్చు దానికి ఎవరు ఎందుకు ఎలగొడతా నాకు అర్థం కాదు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి షార్ట్లీ 2 సమస్యలు ఉన్నాయమ్మా ఒకటి గల్ఫ్ బాధితులు అంటారు మీరు బాధితులు కాదు గల్ఫ్ పోయి ఆ ట్రాప్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు మన బిడ్డలు హైదరాబాద్లోనేమో మొత్తం గల్ఫ్లో మనోళ్ళు చేసే పనులే బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ పనిలేక కాదు ఇవాళ మనకు ప్రాజెక్టులు దేవుని దయ వల్ల సక్సెస్ అవుతున్నాయి మంచి కాలం అయింది పనులు చేసుకునే అవకాశం ఉంది ఆడ సంపాదిస్తున్నాడు గల్ఫ్లో సంపాదిస్తలేదు మా ఇంట్లో పనిచేస్తాడు పిల్లగాడు రాములని వాళ్ళ తమ్ముడు గల్ఫ్ కోయొచ్చి మొన్న పిచ్చి మాట్లాడిన విషయం తాగుతా అంటే తోలకరాపుర బాబు అని చెప్పి పట్టి తెప్పించాను సంజయించేది చేస్తాం ఎందుకు పోయినామంటే ఎందుకు చూడబోతున్నాం సార్ కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అనవసరంగా ఉన్న ఊరు ఇచ్చిపెట్టి ఎందుకు పోతున్నారు దానికోసం నేను అనుకున్నదంటే ఒక 10-12 కాన్స్టిట్యూన్సీలని ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా కొంత ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాలు ఆ శాసనసభ్యులు ఎమ్మెల్యే మంత్రులందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తీసుకొని నేనే స్వయంగా పోదాం అనుకుంటున్నాను గల్ఫ్ పోయి ఒక 4 రోజులు 5 రోజులు మన వాళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి 4-5 దేశాలు తిరిగి అసలు వాస్తవం వాళ్ళ జీతం ఏంది వాళ్ళ కథ ఏంది మన అంబాసిడర్తో మాట్లాడి అన్ని సమస్యలు తెలుసుకొని ఇక్కడ నిరకపోయింటే వాళ్ళని కూడా రిలీవ్ చేసుకురావాలి తప్పుడు వీసాలు పోయేదని శిక్షలు ఉంటే వాళ్ళని రిలీవ్ చేసుకురావాలి కేరళ గవర్నమెంట్ పంపమన్నాను చీఫ్ సెక్రటరీని నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావును జిఐడి సెక్రటరీని పోయి కేరళ వాళ్ళు ఎక్కువ గల్ఫ్లు ఉన్నారు వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళ సిస్టమ్ పెట్టింది స్టడీ చేసి రాండి అని చెప్పినాం బహుశా వాళ్ళు ఇవాళ రేపు పోయేస్తారు రాగానే ఇమీడియట్గా దీపావళి తర్వాత వీళ్ళతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో నేను ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోదామని అనుకున్నాను పోయి మాట్లాడి చేసి రావాలి సరే ఒక ఫోటో వెనుక ముందు డెఫినెట్గా నేనే పోతా వాళ్ళందరినీ సమావేశపరుస్తాం కన్వీన్ చేస్తాం చెప్తాం వాళ్ళకు ఎందుకు అనవసరంగా కన్న వాళ్ళని ఉన్న ఊడిసిపెట్టుతారు మన దగ్గర బోర్డు పని ఉన్నది మన న్యాక్ ఉంది బ్రహ్మాండంగా మీకు ట్రైనింగ్ ఇచ్చే అవసరం అనుకుంటే మంచి ఉపాధి చూసుకుందాం ఇక్కడనే అని చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం ఎడ్యుకేటెడ్ పోయినంటే మంచి మాట వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ జీతం వస్తుంది ఇంజనీర్ పోయినట్టు సంపాదిస్తాడు డాక్టర్ పోయినట్టు సంపాదిస్తాడు కానీ మీరు కూలీ పని మన దగ్గర బీఆర్ఓడు చేస్తాడు మనోడేమో కలిపిపోతాడు ఎందుకు పోవాలి ఏమవసరం ఉంది దానికోసం బాధ కలిగే వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి పోయొద్దాం వాళ్ళ గురించి నేను పాలసీ పెట్టాల్సి వస్తే ఎట్లా పెట్టాలి ఏం పెట్టాలి కేరళ మోడల్ స్టడీ చేస్తాం ఒకసారి పోయేస్తే తెలుస్తుందని చెప్పి పోదాం అనుకుంటున్నాం బహుశా షార్ట్ పీరియడ్లో ఉంటుంది రెండవ పాయింట్ ఏమో వీళ్ళ గురించి కూడా త్వరలోనే ఈ గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో ఎమ్మెల్సీలు వాళ్ళతో సమావేశం పెడుతున్నాం ఈ పోడు భూముల సమస్య కూడా ఒకసారి శాశ్వతంగా నివారణ కావాల్సిన అక్కర ఉన్నది 100% వేరే వాళ్ళతో కాదు అది నేనే స్వయంగా పోవాలి మొత్తం అవసరమైనటువంటి మంత్రులు చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ ఇంకా ఇతర సెక్రటరీలు ఫారెస్ట్ సెక్రటరీ అందరం కంబైన్డ్గా పోవాల్సిందే ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజా దర్బార్ పెట్టి వాస్తవాలు ఏంది
అన్ని రకాల సిబ్బందిని జిల్లా కలెక్టర్లను మొత్తం సిబ్బందిని అటవీ సిబ్బందిని ముఖాముఖి ఎదురుబదురు వేసి ఆ సమస్యకు ఒక చరమగీతం పాడాలి. అంటే దీన్ని బట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు, కొత్త రాష్ట్రం కాబట్టి ఒక మంచి ప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన, తక్కువ ఇబ్బందులు ఉండే విధంగా పోదామని మేము అనుకుంటా ఉన్నాం. దాని దరిమిలా కొన్ని చట్టాలు తెస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, మన పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టినాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. మున్సిపల్ చట్టం తెచ్చినాం, ఇప్పుడు ఎన్నికలు అయిపోతే పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టుకుంటాం, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అట్నే రెవెన్యూ యాక్ట్, రెవెన్యూ ఉద్యోగస్తులు కూడా ఒక పిచ్చిగా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళని మేము తీసేస్తాం అనుకుంటున్నారు, భ్రమణలో పోతే ఎవడో పిచ్చోడు చెప్తే నమ్ముతున్నారు. మేము ఏం చేయాలో మేమే ఇంకా ఫైనల్ నిర్ణయం రాలే. మేము కోరుతున్నదల్లా ఏంది, రైతాంగానికి కానీ ఇంకోళ్ళకి కానీ భూముల వ్యవహారంలో ఒకడు ఇంకోనికి పావుల డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా, లంచం ఇచ్చే అవసరం లేకుండా ఈ పట్టాల మార్పిడి కానీ జమాబందీ కానీ ఏ రోజుకు ఆ రోజు ఇన్స్టాంటేనియస్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ కూడా రూపాయలు లంచం ఇవ్వకుండా కావాలి, క్లీన్గా ఉండాలి వ్యవహారం. అవసరమైతే ఓనర్షిప్ కంక్లూజివ్ టైటిల్ ఇవ్వాలి, తద్వారా రక్షణ ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. ప్రజల యొక్క రైతుల యొక్క మేలు కోరి అది చేయాలనుకుంటుంది తప్ప ఎవరో రెవెన్యూ ఉద్యోగులు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని, నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ మాట, వీఆర్ఓలను తీసేస్తారు, మేము ఎవరిని తీసేయాలి ఎవరిని పెట్టాలి నిర్ణయానికి రాలే. తీసేయాల్సి వస్తే తీసేస్తారు, పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. వీఆర్ఓలు ఆడికి వచ్చిందండి నాకు అర్థం కాదు. పటేలు పడి వాళ్ళని తీసేస్తే వీళ్ళు వచ్చిండ్రు. పాతుకొని కూర్చున్నాం ఏంది ఇక. ప్రభుత్వం వద్దని కూడా పక్క జరగాలి, ఏముందన్నా మేమే కర్తలం దర్తలం అంటే నడుతుందా? ముఖ్యమంత్రినే పీకి పారేస్తారు ప్రజలు వద్దనుకుంటే. నీ వీఆర్ఓని కూడా అడిగింది నాకు అర్థం కాదు. గవర్నమెంట్ సందర్భాన్ని బట్టి పెడతారు. నీ వీఆర్ఓ తీసేది నీ ఉద్యోగం తీసేయారు కదా, ఎక్కడో అడ్జస్ట్ చేస్తాను నేను తీసేయాల్సి. అసలు తీసేసే నిర్ణయమే జరగలే. నంబర్ 1 సెటప్ ఎట్లా ఉండాలి, కొత్త సెటప్ ఈ లంచం లేకుండా జరగాలి. నీ భూమి నా పేరు మీద, నా భూమి నీ పేరు మీద రాసే పద్ధతి పోవాలి, ఈ దుర్మార్గం పోవాలి, క్లీన్గా ఉండాలి రికార్డు. ఎందుకంటే ఏ దేశాలలో అయితే భూ రికార్డులు పూర్తి ప్రక్షాళనై మంచి ఇబ్బందులు లేకుండా నిర్వహణ జరుగుతున్నదో 3% వాళ్ళ జీడీపీ పెరుగుతున్నది, కోర్టు కేసులు 0 అయిపోతున్నాయి, లీగల్ ఖర్చులు తగ్గుతున్నాయి, ప్రజలకు చాలా లాభాలు జరుగుతున్నాయి. దాన్ని ఆశించి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి ప్రజలకు రిలీఫ్ చేద్దాం అనుకున్నాం. చట్టాలు మారలేదా? మారాయా? సందర్భాన్ని బట్టి మారాలి కదా, తప్పదు కదా, ఎప్పటికప్పుడు మార్చుకోవాలి కదా. దానికోసం కొత్త రెవెన్యూ చట్టం తప్ప వ్యక్తులను టార్గెట్ చేసి కాదు, కొంత ఉద్యోగస్తులను టార్గెట్ చేసి కాదు. ఆ విధంగా తప్పకుండా ఎక్కడెక్కడైతే వాస్తవాలు ఆర్టీసీ ఉంది, నేను కూడా ఏదో మాయ మాటలు చెప్పచ్చు కదా, తీయగపలగా చెప్పచ్చు కదా. నేను వాస్తవం చెప్తున్నా. ఇంకా ఇఫ్ నాట్ టుడే ఐ విల్ హ్యావ్ టు టాకిల్ ఇట్ టుమారో. ఆర్టీసీ సమస్య ఇలా కాకపోతే జనవరిలో వస్తుంది, నేను చెప్పినట్టు జనవరిలో కాకపోతే ఫిబ్రవరిలో వస్తుంది. ఐఎమ్ టెలింగ్ ఫ్యాక్ట్ బ్రదర్. నేను మీరేమో ఎమోషనల్గా ఉన్న కొంతమంది, నేను ఏం చెప్తున్నా అంటే సత్యం చెప్తున్నా. ఎట్లా జరుగుతుందా సంస్థ? ఈ పద్ధతిలో జరుగుతుందా? మన కుటుంబమే ఉంటుంది, మన కుటుంబం మంచిగా మనం మంచిగా వేసుకోమా? 100% తప్పదా సమస్య? ఎందుకంటే ప్రభుత్వానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. దళితులు బాధపడుతూనే ఉన్నారు, మైనార్టీలు బాధపడుతూనే ఉన్నారు, ట్రైబల్స్ బాధపడుతూనే ఉన్నారు, బీసీలు కొట్లాడుతున్నారు, పక్కన ఓసీలలో పేదవాళ్ళు కొట్లాడుతున్నారు, మాకు ఇయ్యరా అని చెప్పి. వీళ్ళే ఉన్నారండి ఇంతసేపు మీ దుకాణమైనా మాకు లేమా అంటున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? మేము చాలా వరకు వాగ్దానాలు నెరవేర్చినప్పుడు నిరుద్యోగ వృత్తిస్తామన్నా మేము ఇవ్వాలి, డెఫినెట్గా దాని గురించి ఎంక్వైరీ చేయాలా, ఎవడు నిరుద్యోగం కాదో తేల్చాలా, ఒక క్రైటీరియా పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, మా కమిట్మెంట్సే ఉన్నాయి. మేము ఒక్కలమే ఉన్నాం, జెండా పడుకొని కూర్చున్నవాడు కాదు కదా. మీరు జర్నలిస్ట్ కూడా మాకు జాగా దొరుకుతుంది, ఇలా జాగా దొరుకుతుంది అంటున్నారు. మాకే జాగా దిక్కులేదు కాలవేటి, మంత్రులంతా వేరే కాలంటారు. మీరు పని చేయండి. నాకు చీఫ్ సెక్రటరీ చెప్పిండు, అదేంది ఆ భవన్, దాని బీఆర్కే భవన్లో మాకు విలేకరులకు ఎందుకు కూడా జాగా నాకు అర్థం కాదు. నేను ఏమంటే సెక్రటరీకి లేకపోతే అంటే ఇచ్చారు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో 20-30 క్వార్టర్లు ఇచ్చారు. మీకు కావాలంటే మీరు ఒక క్వార్టర్ కాదు 2 క్వార్టర్లు పెట్టుకోమని అక్కడ కూర్చోండి. ఆ గవర్నమెంట్ని అన్ని ఏర్పాట్లు చేయమంట, మీకు టీవీ పెట్టమంట, సోఫాలు వేయమంటాం, బ్రహ్మాండ కూర్చొని పని చేసుకోవాలి. ఎవరంటారు మిమ్మల్ని? యాక్సెస్ కూడా ఇస్తారు కానీ ఎక్కువ తక్కువ పోవద్దు కదా. ఇరికాటంలో వాళ్ళే పని చేయకూడదు, మనలో లేదని కొంతమంది ఆనే కూర్చుంటారు ఇక. అట్లా కాకుండా ఒక పద్ధతి పెట్టుకోమని చెప్పింది నేను. మీరేం చేయండి అంటే ఎమ్మెల్యే క్వార్టర్లో తీసుకోవడం జాగా 4 రోజులు అయితే అయిపోయి ఏమున్నది అందులో బ్రహ్మాండంగా. కొత్త సెక్రటరీ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ భవన్లో అయితే మీకు పాత అకామిడేషన్ ఆల్రెడీ ఉంది,
మీ అకౌంట్ నుంచి మీకు ఉందని నేనైతే అనుకుంటున్నా. ఉన్నదా లేదా? మార్చిండ్రా? మరి ఉంటే సరిపోయి మంచి బ్రహ్మాండం కోసం మేము లేవతట్టుండ్రు. ఇప్పుడు అయ్యగారు లేని పెళ్ళి అయితే అదా, మీరు లేని రాజకీయం ఉంటుందా? నడవని పరిస్థితి. మీరు మాకెంత అవసరం, మేము మీకు అంత అవసరం, అంతే కదా. మేము దాని ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. హైకోర్టులో వచ్చేస్తే ఇమీడియట్ స్టార్ట్ చేసేద్దాం. మా కొత్త గవర్నర్ కాబట్టి పెరుగుతుంది, ఏముందండి దానిలో పెద్ద ఇష్యూ కాదు కదా. మాకే దిక్కులేదు, నిన్నే వాళ్ళు అడిగినారు. ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మా వాళ్ళకే లేదు అసలు. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, సుప్రీంకోర్టు ఉంది అది. మొన్ననే నేను పంపించిన భూపాల్ రెడ్డి గారిని, నాకు తెలిసి దగ్గరికి వచ్చింది, కొద్ది రోజుల్లో అయిపోతుంది. మీకంటే ఎక్కువ మా ఎమ్మెల్యేలు బీక్తారు. నేను మాకు ఇతవా ఇవా ఏం సంగతి సార్, మా జీవితంలో మాకు పేదోళ్ళ మనం అందరం అని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఐఎమ్ ప్లీజ్ హియర్ మీ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తాను. నేను చేసిన అంటే తప్పకూడదు. మంచి స్థలాలు ఉన్నవి మన దగ్గర, చాలా మంచి కాస్ట్లీ. అఫ్కోర్స్ ఇవాళ కాస్ట్ పెరగచ్చు, బట్ ఉన్నవి. మీకు జర్నలిస్టులకు మీకు కడుపు నిండే విధంగా మంచి స్థలాలు ఇప్పించే బాధ్యత నాది. 100% ఇప్పిస్తాను అలా డౌట్ చేయకండి. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్ అప్పుడు మా తెలంగాణలోకి మంచిగా రాలే, ఉన్నమాటకి ఏంది కానీ మాకు ఇయ్యలే. మంచిగా అంటే ఇచ్చేందుకు కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు, తుకపేక అయిపోయింది. మాకు కూడా అనేక మంది ఎడిటర్ స్థాయిలో కూడా రాలేదు, కొంతమందికి అయితే పెద్ద పెద్ద బ్యూరో చీఫ్లకు కూడా రాలే, వాళ్ళు మిగిలిపోయినారు. మాకు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇవాళ 100% 100% హైదరాబాద్లో ప్రతి జర్నలిస్ట్కి వచ్చే విధంగా జాగా ఇచ్చే బాధ్యత నాది. నేను దిగిపోయే లోపల ఈసారి కూడా చెప్తాను. మీరేం రంది పడకుందిగా, మీతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం